హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మనమైతే విజయవాడ నుంచి భద్రాచలం రోడ్ వరకు ఒక మెమూ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాము. ట్రైన్ నెంబర్ 67215. మనమైతే విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాము. పీపుల్ ఫెరీ క్వీన్. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 9 చూపిస్తుంది. పదండి వెళ్దాం. లోపల రాగానే లెఫ్ట్ సైడ్లో బుకింగ్ కౌంటర్స్ ఉన్నాయి. ఎంట్రీ. మనమైతే ఎక్స్కలేటర్ తీసుకొని ప్లాట్ఫామ్ నెంబర్ 9కి వెళ్ళిపోదాం. ఇదే అండి ఈరోజు మనం ట్రావెల్ చేసే మేము తెనాలి నుంచి వచ్చింది భద్రాచలంకి వెళ్తాం. పదండి లోపలికి వెళ్దాం. ఈ ట్రైన్లో వాష్రూమ్ కూడా ఉన్నాయి. ఛార్జింగ్ సాకెట్స్ మనకైతే మిడిల్ సెట్ దొరికింది. సర్ప్రైజింగ్లీ వాష్రూమ్స్ సూపర్ నీట్ ఉన్నాయి. అసలు నార్మల్గా మెమూ ట్రైన్స్లో వాష్రూమ్స్ ఉండడమే గొప్ప. దాంట్లో నీట్ ఉంది. సూపర్. బెజవాడ డివిజన్. హ్యాట్స్ ఆఫ్. మన ట్రైన్ అయితే బాగానే ఫుల్ అయిందండి. చాలామంది పబ్లిక్ భద్రాచలం రోడ్ వరకు వెళ్తున్నారు. అవును, ఇది భద్రాచలం రోడ్ వరకు వెళ్తుంది. మీరు అక్కడ నుంచి మళ్ళీ బస్ ఎక్కాలి భద్రాచలం టెంపుల్కి వెళ్ళాలంటే. ఒక 30-40 కిలోమీటర్స్ ఉంటుంది. 1 అవర్ పడుతుంది. వన్ ఆఫ్ ద సూపర్ చీపెస్ట్ ట్రైన్ టు భద్రాచలం అండి. మనకి జస్ట్ 40 రూపీస్లో 176 కిలోమీటర్స్ విజయవాడ నుంచి భద్రాచలం రోడ్ వరకు 5 or 10 minutes తీసుకెళ్తుందండి. మోస్ట్లీ ఎక్కువ క్రాసింగ్స్ లేకుంటే హాఫ్ అన్ అవర్ ముందు తీసుకెళ్ళిపోతుంది. బట్ 5 or 10 minutes తీసుకెళ్ళిపోతుంది. మన ట్రైన్ అయితే ఒక 3 minutes డిలే తోటి అయితే విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి డిపార్ట్ అయిపోయిందండి. బాయ్ బాయ్ విజయవాడ. WDG 4G. అటు రైట్ సైడ్ లైన్స్ వచ్చేసి మనకి విశాఖపట్నం సైడ్ వెళ్ళిపోతుంది. మనమేమో లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతున్నాము. ఏదో ట్రైన్ వస్తుంది. నాగపూర్ నాగర్టోల్ ఎక్స్ప్రెస్. మనోడైతే స్పీడ్ అనుకున్నాడండి, మళ్ళీ స్లో చేసాడు. ఈ లైన్స్ వస్తున్నాయి కదండి, ఇది మనకి విశాఖపట్నం నుంచి వచ్చే లైన్స్ విజయవాడని బైపాస్ చేసుకుంటే డైరెక్ట్ రాయనపాడుకి వచ్చేస్తాయి. ట్రైన్స్ రాయనపాడు నుంచి కూడా విజయవాడని టచ్ చేయకుండా మన ఏలూరు సైడ్ వెళ్ళిపోతాయి. మన ఫస్ట్ క్రాసింగ్ ఇక్కడ సూపర్ క్రాసింగ్ ఉన్నాయి కదా, నేను భయపడుతుండే ఇక్కడ మిస్ అవుతుంది. ఎందుకంటే రాయనపాడుకి వచ్చేటప్పుడు గూడ్స్ బండి మనకైతే అంటుండే మిస్ అవుతుంది అనుకున్నాను. ఒక 8 kilometers డిస్టెన్స్ కవర్ చేసుకొని మన ట్రైన్ అయితే రాయనపాడు జంక్షన్కి 24 minutes డిలేతో వచ్చేసింది. ఇక్కడ మనకు 1 minute హాల్ట్. రాయనపాడు జంక్షన్ వచ్చేసి మనకి సపోర్టింగ్ స్టేషన్ టు విజయవాడ. మనమైతే రాయనపాడు నుంచి డిపార్ట్ అయిపోయాయండి. బాయ్ బాయ్ రాయనపాడు.
మనోడు ఏంటి అసలు గుంజట్లేదు, స్లోగానే పోతున్నాడు మనోడైతే. ఇక్కడ స్ట్రైట్ కనిపిస్తుంది, అది కోనార్క్ ఎక్స్ప్రెస్. కోనార్క్ ఎక్స్ప్రెస్కి అయితే సిగ్నల్ లేదు, కొండపల్లి లాగుంది. కొండపల్లిలో కూడా పబ్లిక్ చాలానే ఉన్నారండి, ఫుల్ ఉంది. మన ట్రైన్ అయితే ఒక 14 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేసుకొని వెళ్ళాలా వద్దా అనుకుంటా మెల్లంగా ఆడుతూ పాడుతూ కొండపల్లికి ఒక 30 మినిట్ డిలే తోటి వచ్చేసిందండి. ఇక్కడ మనకు 1 మినిట్ హాల్ట్ ఉంది. ఎందుకో మరి మస్తు స్లో కొడుతున్నాడు. మన ట్రైన్ అయితే కొండపల్లి నుంచి డిపార్ట్ అయిపోయిందండి. మన ట్రైన్ అయితే ఒక 21 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసుకుని చెరువు మాధవరం స్టేషన్కి ఒక 32 మినిట్ దిగుతుంది. ఇక్కడ మనకు 1 మినిట్ కావాలి. మన ట్రైన్ అయితే డిపార్ట్ అవుతుంది చెరువు మాధవరం. ఒక 28 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసుకొని మనమైతే గంగినేని రైల్వే స్టేషన్కి ఒక 35 మినిట్ డిలే తోటి వచ్చేసామండి. ఇక్కడ కూడా మనకు 1 మినిట్ హాల్టే. ఒక్కోసారి ఎందుకో మళ్ళీ ఘోరంగా స్లోగా నడుపుతారు. మన ట్రైన్ అయితే గంగినేని నుంచి డిపార్ట్ అయిపోయిందండి. ఫీల్ అయినట్టున్నాడండి మనోడు. 95 ఒక 38 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసుకొని మనమైతే ఎర్రపాలెం రైల్వే స్టేషన్కి 38 మినిట్ డిలేతో వచ్చేసామండి. ఫస్ట్ టైం మనోడైతే 97 కొట్టాడు. ఎట్లా స్పీడ్ అందుకుంటున్నాడు. మైట్ బి ట్రాక్ మెయింటెనెన్స్ ఉండే ఫోన్ నుంచి, దానివల్ల అంత స్పీడ్ లేదు, కొంచెం స్పీడ్ అందుకున్నాడు. మన ట్రైన్ అయితే ఎర్రపాలెం నుంచి డిపార్ట్ అవుతుందండి. మనమైతే ఒక 45 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసుకొని తొండ్ల గోపాలవరంకి ఒక 39 మినిట్ డిలేతో వచ్చేస్తామండి. కూడా మనకు 1 మినిట్ హాల్టే. బోట్స్ కొత్త వేస్తున్నట్టున్నారు పెయింట్ ఏదో. మనమైతే తొండ్ల గోపాలవరం నుంచి డిపార్ట్ అయిపోయినామండి.
మధురలో క్రౌడ్ బాగానే ఉన్నారండి. ఫుల్ ప్యాక్ అయ్యేటట్టుంది ట్రైన్కి. ఒక 54 కిలోమీటర్ డిస్టెన్స్ మదిరా. ఒక 54 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసుకొని మనమైతే మదిరా రైల్వే స్టేషన్కి ఒక 42 మినిట్ డిలే అయితే వచ్చేసామండి. ఇక్కడ కూడా మనకు 1 మినిట్ హాల్ట్. ట్రైన్ మస్తు ప్యాక్ అయిపోయిందండి, ఫుల్ అయిపోయింది ఇక్కడ, కానీ సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. మన ట్రైన్ అయితే మదిరా నుంచి డిపార్ట్ అయిపోయిందండి. బాయ్ బాయ్ మదిరా. మన ఇంకలే దూసుకుంటూ వస్తుందండి సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్. మన నోటికి ఇంకోటి సికింద్రాబాద్కి వెళ్ళే వందే భారత్ విశాఖపట్నం నుంచి వస్తుంది. ఈ 2 ఓవర్టేక్స్ అయితే పక్కా అవుతాం మనకి. మనమైతే ఒక 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేసుకొని మోటుమారు జంక్షన్కి అయితే ఒక 42 మినిట్ డిలే అయితే వచ్చేసాము. ఐ థింక్ వందే భారత్ గురించి మననైతే ఇక్కడ ఆపుతాడు అనుకుంటా. లేదండి, ఇక్కడ క్రాసింగ్ ఇవ్వలే. మననైతే మోటుమారు జంక్షన్ నుంచి డిపార్ట్ చేసేసారు. దానికి ముందర ఇక్కడ క్రాసింగ్ అవుతుంది. ప్యాలర్ ఒకటి కూడా మజా వస్తుంది. ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది, 3 టైప్స్ ఉన్నాయి. ఇవాళ व्यापारी गाजियाबाद साइड की दरता है दोनकल टू विजयवाड़ा के मेमू ट्रेन మనమైతే ఒక 71 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసుకుని బోనకల్ జంక్షన్కి అయితే మనము 49 మినిట్ డిలే అయితే వచ్చేస్తామండి. బోనకల్ టు విజయవాడ మేము ఈ ట్రైన్లో కూడా చేద్దాం అనుకుంటున్నాను. కామెంట్ పెట్టండి ట్రైన్ అంటే. మన ఈరోజు ఫస్ట్ ఓవర్టేక్ అవ్వబోతుంది. ఏది తెలుసా? సాయినగర్ షిరిడీకి వెళ్ళే షిరిడి ఎక్స్ప్రెస్. మనమైతే ఒక 77 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసుకొని నాగలవరం స్టేషన్కి అయితే 1 అవర్ 7 మినిట్
ఢిల్లీ టికెట్ వచ్చేసామండి. ఇక్కడ మనకు 1 minute హాల్ట్. మనమైతే ఒక 83 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసుకుని చింతకని రైల్వే స్టేషన్కి ఒక 1 hour 4 minute డిలే అండి. ఇక్కడ కూడా మనకి 1 minute అవుతాయి. మన ట్రైన్ అయితే చింతకని రైల్వే స్టేషన్ నుంచి డిపార్ట్ అయిపోయిందండి. ఒక 99 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేసుకొని మన ట్రైన్ అయితే మెల్లిగా టైం పాస్ చేసుకుంటా ఖమ్మం జంక్షన్కి ఒక 1 hour 8 minute డిలే తోటి వచ్చేసిందండి. ఇక్కడ కూడా మనకు 1 minute అవుతే మన ట్రైన్ అయితే ఖమ్మం రైల్వే డిపార్ట్ అయిపోయిందండి. బాయ్ బాయ్ ఖమ్మం. మనమైతే ఒక 107 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేసుకొని మల్లెమడుగుకి ఒక 1 hour 11 minute డిలే తోటి వచ్చేసామండి. ఇక్కడ కూడా మనకు 1 minute హాల్ట్. మన ట్రైన్ అయితే మల్లెమడుగు నుంచి డిపార్ట్ అయిపోయిందండి. ఫైనలీ ఒక క్రాసింగ్ వచ్చిందండి. మననైతే సికింద్రాబాద్ టు గుంటూరుకి వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ క్రాస్ చేయబోతుంది. మనమైతే ఒక 113 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేసుకొని పట్లపల్లి రైల్వే స్టేషన్కి ఒక 1 hour 9 minute డిలే తోటి వచ్చేసామండి. ఇక్కడ కూడా మనకు 1 minute హాల్టే. ద లెజెండరీ కృష్ణ ఎక్స్ప్రెస్. మనమైతే ఇప్పుడు డోర్నకల్కి వెళ్ళి మళ్ళీ ఆ లైన్లో భద్రాచలంకి వెళ్తుంటాం. Change gears for Poland station, Bhadrachalam Road and Mangalore.
మనమైతే ఒక 121 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసుకొని డోర్నకల్ జంక్షన్కి అయితే ఒక 57 మినిట్ డిలే వచ్చేసామండి. ఇక్కడ మనకు 5 మినిట్స్ హాల్ట్ ఉంది. ట్రైన్ ఇక్కడ రివర్స్ అయ్యి టువర్డ్స్ భద్రాచలం వెళ్తుంది. మంకీ బ్రోస్ మన ట్రైన్ అయితే డోర్నకల్ జంక్షన్ నుంచి డిపార్ట్ అవుతుంది. మన ట్రైన్ అయితే టువర్డ్స్ భద్రాచలం రోడ్ డైవర్ట్ అవుతుంది. మనమైతే ఒక 128 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసుకొని పోచారం రైల్వే స్టేషన్కి అయితే ఒక 1 అవర్ డిలే తోటి వచ్చేసేసింది. ఇక్కడ మనకు 1 మినిట్ హాల్ట్. మనమైతే పోచారం నుంచి డిపార్ట్ అయిపోయామండి. మనమైతే ఒక 137 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసుకొని కర్రెపల్లి జంక్షన్కి ఒక 57 మినిట్ డిలే తోటి చెప్పండి. ఇక్కడ కూడా మనకి 1 మినిట్ హాల్ట్ ఉంది. మన ట్రైన్ అయితే కర్రెపల్లి జంక్షన్ నుంచి డిపార్ట్ అయిపోయిందండి. బై బై కర్రెపల్లి జంక్షన్. మనమైతే ఒక 143 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసుకొని గాంధీపురంకి అయితే 1 అవర్ 3 మినిట్ డిలే తోటి వచ్చేసామండి. ఇక్కడ కూడా మనకు 1 మినిట్ హాల్ట్. మనమైతే ఒక 150 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసుకొని చీమల పహాడ్కి అయితే ఒక 55 మినిట్ డిలే అయితే వచ్చేసామండి. ఇక్కడ కూడా మనకు 1 మినిట్ వస్తుంది. మనమైతే చీమల పహాడ్ నుంచి డిపార్ట్ అయిపోయామండి. బాయ్ బాయ్ చీమల పహాడ్. వావ్, ఏమైనా బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ ఉందండి.
మనమైతే ఒక 159 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసుకుని తడకల పొడికి ఒక 53 మినిట్ డిలే చెప్పండి. ఇక్కడ మనకు 1 మినిట్ ఉంటే మన ట్రైన్ అయితే తడకల పొడి నుంచి డిపార్ట్ అయిపోయిందండి. మనమైతే ఒక 166 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసుకొని బేతంపూడి స్టేషన్కి ఒక 48 మినిట్ డిలేతో చేసామండి. ఇక నెక్స్ట్ స్టేషన్ మనకి భద్రాచలంలో. మన ట్రైన్ అయితే బేతంపూడి నుంచి డిపార్ట్ అయిపోయింది. ఆ లెఫ్ట్ సైడ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి మన్గూర్కి వెళ్తాయండి. ఒక 176 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసుకొని మనమైతే ఫైనల్లీ భద్రాచలం రోడ్కి ఒక 20 మినిట్ డిలే తోటి వచ్చేసామండి. భద్రాచలం రోడ్ స్టేషన్ అయితే ఇంకా రెనోవేషన్లో ఉందండి. జర్నీ అయితే బాగుందండి, సూపర్గా ఉంది. మనమైతే ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేయబోతున్నాము. హోప్ మీకు ఈ వీడియో చాలా నచ్చింది అనుకుంటా. మరొక కొత్త వీడియోలో మళ్ళీ తొందరగా కలుసుకుందాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చాలా లైక్ కొట్టండి, చాలా షేర్స్ కొట్టండి, చాలా మంది సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.